వేలాది ఇండ్లు గతంలో ఏవైతే కట్టబడ్డావో ఆ కట్టిన ఇండ్లు విసిరేసినట్టు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల కరెంటు సౌకర్యం చక్కగా లేదు, రోడ్ల సౌకర్యం లేదు, డ్రైనేజీ సమస్య, లిఫ్ట్ల సమస్య, చివరికి అలొకేషన్ కూడా సంపూర్ణ జరగలే. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ మొత్తం పరిధిలో కట్టబడ్డ డబుల్ బెడ్రూములు ఆ యూనిట్లలో ఉన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మీరు అలొకేట్ చేసినటువంటి వాళ్ళు ఇళ్లల్లో ఉండాలంటే ఈ సమస్యలు మీరు పరిష్కరించండి. రెండవది, ఎవరికైతే ఇండ్లు అలొకేట్ అయినాయో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఉండేటువంటి పరిస్థితికి సరిదిద్దే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని డబ్బులు అలొకేట్ చేసి వీటి సంపూర్ణంగా 2 నెలల్లో 3 నెలల్లో ఎక్కడ ఇరిటేషన్ లేకుండా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చేర్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రో ఆ ఇండ్ల విషయంలో మాలాంటి ప్రజాప్రతినిధులని కన్సల్ట్ చేయలేదు కాబట్టి మేము ఎక్కడెక్కడైతే తప్పిపోయినాయో ఆ లిస్ట్ అంతా కూడా వారు సబ్మిట్ చేసినాం. అంటే భూములు కలిగి ఉండి పేదరికంలో మగ్గే వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అనేది ఇవాళ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి పేదవాడే ప్రయారిటీగా, లేని ఇండ్లు లేని వాళ్ళే ప్రయారిటీకి ఇవ్వాలి తప్ప దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు ఆస్కారం ఉండొద్దని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఈ పని చేయాలని చెప్పడం జరిగింది. ఆ కొత్త వాళ్ళకు కూడా తప్పిపోయిన కొత్త వాళ్ళ లిస్టు కూడా మేము సబ్మిట్ చేసినాం. అదేవిధంగా బస్తీలు ఉన్నాయి, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఏ బస్తీలు అవుతున్నాయో ఎక్కడోళ్ళకి అక్కడనే ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతినే ఆస్కారం ఉండదు. ఆ బస్తీలలో వండుకుంటూ దాన్ని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ షాపులలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా 10 మంది ఇళ్లల్లో పని చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు. వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టడం వల్ల ఎక్కువ లైవ్లీహుడ్ దెబ్బతినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు G+3 ఏదైతే వీళ్ళు కట్టిస్తా అని చెప్పిండ్రో ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వలసలను నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించే దానికోసం కూడా మేము కోరినాం. దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. నేను గతంలో హుజురాబాద్ అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినాం. అక్కడ ఒక 2-3 వేల ఇళ్ళు కట్టబడ్డాయి. జమ్మికుంటలో 500 ఇళ్ళు, హుజురాబాద్లో ఒక 400-500 ఇళ్ళు, కమలాపూర్లో అవన్నీ కూడా దర్వాలు పిక్కపోతున్నారు. మొత్తం కరెంటు పైప్ లైన్ తీసుకుపోతూ ఉన్నారు. మొత్తం పాడుబట్టు అయిపోయినాయి. కాబట్టి దానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అవసరం పడ్డదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెంటనే ప్రొవైడ్ చేసి పేదవాళ్లకు ఇల్లు అలొకేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా కొద్ది మందికి మొన్నటి అలొకేషన్లో మళ్ళీ కొంతమంది పేదవాళ్ళు తప్పిపోయింది కాబట్టి ఆ పేదవాళ్లకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టును కూడా మేము ఇచ్చి దీన్ని మీ హౌసింగ్ డిపార్ట్మెంటు మీ కలెక్టర్ల చేత ఎంక్వైరీ చేయించి నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిమంది పేదలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మనకు సైడ్ బీమ్ వేసుకున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు లేపుకున్నారు. వాళ్ళకు ఎవరెవరైతే మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే 12-13 లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు. 5 లక్షల రూపాయలకి ఇల్లే ప్రసక్తి లేదు. సిమెంట్ ధర పెరిగింది, ఐరన్ ధర పెరిగింది. ఇవాళ ఇసుక ధర 2,500 రూపాయల నుంచి 6,000 అయింది. చివరికి కట్టే మేస్త్రీలు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి కాంట్రాక్టు 3 లక్షలు 3,20,000 అయితే తప్ప ఇవాళ ఆ ఇల్లు నిర్మాణమయ్యే పరిస్థితి. అంటే 3 లక్షలు 3,20,000 రూపాయలు మేస్త్రికి ఇచ్చి 6,000 రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కొని 4,000-5,000 రూపాయలు పెట్టుకొని ఒక ట్రాక్టర్ కంకర కొనుక్కొని ఇవాళ పెరిగిన 330 రూపాయల సిమెంట్ ధరతో ఇవాళ పెరిగిన ఐరన్ ధరతో ఇల్లు కట్టుకునే ప్రసక్తి లేదు. ఎవరు కట్టుకోగలుగుతున్నారు? ఓ 5-6 లక్షల రూపాయలు కలేసి కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఓ 5-6 లక్షల రూపాయలు అప్పు పుట్టే వాళ్ళు కట్టుకుంటుంది తప్ప
నిజమైన పేదవాడు ఈ 5 లక్షలతో ఇల్లు కట్టుకునే ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ ఎక్కడన్నా కొద్దిగా లేపుకొని ఇడిచిపెట్టుకున్న వాళ్ళు ఎవరైతున్నారో అలాంటి వాళ్ళకు కూడా అలొకేట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు స్ట్రిక్ట్గా 500 అంటే 500 సేఫ్టీ, 550 అంటే 550 అని కాకుండా వాస్తు కోసమని మూల అటు ఉంటుందని ఇటు ఉంటుందని 5 10 ఇట్లాంటివి కట్టుకొని, అంటే ప్రభుత్వం కనుక ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు రాకుండా ఉండాలంటే పక్కా చేయగలిగే సత్తా ఉంటుంది ప్రభుత్వం దగ్గర. పెద్ద ఇష్యూ కాదు. మన దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, మన దగ్గర అనేక రకాల సంస్థలు ఉంటాయి. మీరు ఒకటికి రెండు సార్లుగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చి డబుల్ బెడ్రూములు వెంటనే కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి కోరినప్పుడు తప్పకుండా మేము త్వరలోనే ఇవి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పిండ్రు. డెఫినెట్గా అది అయితే అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ జవహర్ నగర్ ఉంటుంది మా దగ్గర. జవహర్ నగర్లో ఉన్న భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు వాస్తవంగా. అది ఎప్పుడో ఎక్స్ సర్వీస్ మెన్ల కోసం అప్పటి ఆర్మీ ఆ డిపార్ట్మెంట్, రక్షణ శాఖ డిపార్ట్మెంట్ దాన్ని ప్రొక్యూర్ చేసి ఎక్స్ సర్వీస్ మెన్ల కోసం ఇచ్చింది. కొద్దిమందికి ఎకరాల కొద్ది ఇచ్చింది, కొంతమందికి ఇళ్ళ జాగాల కోసం ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికి కూడా ఇవాళ దాని మీద యజమాయిస్తోటి అక్కడ ఒక ఇల్లు కట్టుకునే పేదవాడు 2 లక్షలు 3 లక్షలు లంచాలు ఇస్తే తప్ప ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఆడ ఉంటోళ్ళంతా కూడా పేదవాళ్ళు, ఉత్తర భారతం నుంచి వచ్చి పొట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పొట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇలా కంపు వాసనలో ఏ జవహర్ నగర్ డంప్ యార్డ్ అయితే ఉంటుందో పురుగులు పారిన అక్కడ రోగాల బారిన పడ్డప్పటికి కూడా దిక్కు లేక బిక్కుమంటూ బతికేటువంటి జవహర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఏదైతే ఇల్లు గుడిసెలు వేసుకున్న వాళ్ళు, రేకుల షెడ్లు వేసుకునే వాళ్ళు, ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడక్కడ పోయి కూలగొడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కొంత పైసలు, ఒక జనరేషన్ కష్టపడితే పైసలు వస్తే ఒక ఇల్లు కట్టుకుందామంటే కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఈ కొంతమంది బ్రోకర్లు కలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించండి. ఆ పేదవాళ్ళు కట్టుకునే ఇళ్లకు వాళ్ళు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఆ విషయాన్ని కూడా చెప్పినాం. ఇంకా అక్కడక్కడ ప్రభుత్వ పరమైన భూములలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో, చిన్న గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్నారో అలాంటి వాళ్లకు బెదిరింపులకు లోను కాకుండా, భయపడే పరిస్థితి లేకుండా వాళ్ళు రెగ్యులైజ్ చేస్తారా. జీవో నెంబర్ 58 ఉన్నది, 59 కింద చేసిండ్రు. ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూగా కొనసాగించి పేదలు కట్టుకున్న గూడుకు గ్యారెంటీ ఇచ్చే ప్రక్రియ కూడా చేయమని చెప్పి, ఎందుకంటే రెవెన్యూ మంత్రి కూడా వారే కాబట్టి, హౌసింగ్ మంత్రి కూడా వారే కాబట్టి 60 గజాలలో 80 గజాలలో ఇల్లు కట్టుకునే వాళ్ళు భూ ఆక్రమణదారులు కారు వాళ్ళు పేదవాళ్ళు, కటిక బీదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి మేము కోరడం. ఇలా ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పెద్ద పార్లమెంట్ పరిధి కాబట్టి ఇప్పటి వరకు మాకు వాస్తవంగా అక్కడ డిఆర్సీ మీటింగ్ కూడా జరగలేదు. సంవత్సరాల గడిచిపోయినప్పుడు కూడా జరగలేదు. శ్రీధర్ బాబు గారికి యాక్చువల్గా డిఆర్సీ మీటింగ్ పెట్టమని కోరడానికి వచ్చినాం. అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా కాబట్టి కొన్ని సమస్యలు అనుకుందాం అనుకున్నాం, వారు కలవలేదు. డెఫినెట్గా మరోసారి ఆ మంత్రి కలిసి మల్కాజిగిరి 4 లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చి ఏ విశ్వాసంతో నా మీద ప్రకటించిందో నా బాధ్యత కాబట్టి ఇలా ప్రజల పనులను చేసే విషయంలో ప్రభుత్వాలు, పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కానీ ప్రభుత్వాలు ప్రజలకు పనిచేసేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని నిర్వర్తించే దాంట్లో బాధ్యతగా నేనున్నా కాబట్టి తప్పకుండా ఇవాళ ఆ సమస్యలు ప్రస్తావిస్తాం, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.